ఇవాళ మన స్టోరీ రీడింగ్ ప్రాక్టీస్ వచ్చేసి ద గ్రీడీ డ్రాగన్. ఒక అత్యాస పరురాలైన డ్రాగన్ గురించిన స్టోరీ. వన్స్ ఒకానొకప్పుడు ఇన్ ఎ బిగ్ క్యాసిల్, ఒక పెద్ద కోటలో, క్యాసిల్ అంటే కోట అండి, దేర్ లివ్డ్ 4 లిటిల్ మైస్. అక్కడ ఒక 4 చిన్న చిన్న ఎలుకలు నివసిస్తూ ఉండేయంట. బోరెట్ వాజ్ ద ఎల్డెస్ట్ వైల్ యోబా వాజ్ ద యంగెస్ట్. వాళ్ళ పెద్దదైనటువంటి ఎలుక పేరేమో బోరెట్ అంట, అండ్ యోబా అనేదేమో యంగెస్ట్ అంటే చిన్నది. ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు కదండి, ఎల్డెస్ట్ అంటే అందరిలో పెద్దవాళ్ళు అని, యంగెస్ట్ అంటే చిన్నవాళ్ళు అని అనమాట. సో వాళ్ళలో పెద్దవాళ్ళు బోరెట్, చిన్నవాళ్ళు యోబా అంట. డైలీ ట్రేడర్స్ బ్రాట్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్. అంటే ప్రతిరోజు, డైలీ అంటే ప్రతిరోజు, ట్రేడర్స్ వ్యాపారస్తులు బ్రాట్ తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటి, లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అంటే బ్రెడ్ యొక్క ఇవి ఉంటాయి కదండి, బ్రెడ్ మొత్తం ప్యాకెట్ ని మనం లోఫ్ అంటాం అనమాట. అవి నట్స్ అండ్ చీజ్ టు ద క్యాసిల్. అక్కడికి వ్యాపారస్తులు ఆ రోజు అమ్ముకోవడానికి బ్రెడ్ మరియు నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి, చీజ్, ఇవన్నీ పట్టుకొస్తూ ఉండేవాళ్ళంట ఆ కోటకి. ఐ ఆమ్ ద ఓల్డెస్ట్, సో ఐ విల్ గెట్ ద బిగ్గెస్ట్ పీస్ డిక్లేర్డ్ బోరెట్. వాళ్ళలో పెద్దవాడైనటువంటి ఆ బోరెట్ ఎలుక ఏం చేసిందంటే, నేను మీ అందరికన్నా పెద్దవాళ్ళని కాబట్టి నాకు ఎక్కువ షేర్ కావాలి అని చెప్పి అంటుందంట. జిల్మా అండ్ హార్గన్ కేమ్ నెక్స్ట్. వాళ్ళ తర్వాత నెక్స్ట్ అంటే రెండోవాడు మూడోవాడు జిల్మా అండ్ హార్గన్ వాళ్ళిద్దరు తర్వాత వచ్చారంట. ఐ నెవర్ గెట్ ఎనీథింగ్ వేలిడ్ యోబా. సో అప్పుడు చిన్నవాడైన యోబా ఏం చేశాడంటే, నాకు ఎప్పుడు ఏమి దక్కదని చెప్పేసి ఫీల్ అవుతున్నాడంట. వన్ డే నో ట్రేడర్ కేమ్. ఒక రోజు ఎవరు ట్రేడర్స్ అక్కడికి రాలేదంట. ఏ బిగ్ డ్రాగన్ ఈజ్ బ్లాకింగ్ దేర్ పాత్. ఒక పెద్ద డ్రాగన్ వాళ్ళ యొక్క బ్లా అంటే వాళ్ళు వెళ్ళే దారిని, వాళ్ళ హోల్ ని ని క్లోజ్ చేసేసిందంట. ప్యాంటెడ్ స్విగ్లీ ద స్క్వెరల్. బోర్డ్ సెట్ బోరెట్ సెట్, వాట్ షెల్ వీ డూ. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని చెప్పేసి అవి ఆలోచిస్తూ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే అవుట్. మనం ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పి అనుకున్నాం. యోబా రిప్లైడ్. చిన్నవాడైనటువంటి యోబా చెప్పాడు ఏమని, ఐ హ్యావ్ అన్ ఐడియా. నాకు ఒక ఆలోచన ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ దెన్ యూ మస్ట్ ప్రామిస్ మీ దట్ యూ విల్ ఆల్వేస్ డివైడ్ ద ఫుడ్ ఈక్వల్లీ. సో ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మీరు నాకు ప్రామిస్ చేయండి ఏంటంటే, ఎప్పుడు కూడా ఫుడ్ మన నలుగురికి సమానంగా పంచుతాను అని చెప్పేసి. ఆల్ ఆఫ్ దెమ్ అగ్రీడ్. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. The mice collected many jars of jam and took them to the dragon's cave. అవన్నీ ఏం చేశాయంటే, పెద్ద పెద్ద జామ్ బాటిల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఆ డ్రాగన్ కేవ్ దగ్గర తీసుకెళ్ళాయంట. ద డ్రాగన్ ఏట్ దెమ్ ఆల్ అండ్ హ్యాడ్ ఏ టెరిబుల్ స్టమక్ ఏక్. ఆ డ్రాగన్ కి ఏమైంది అంటే, అవన్నీ అత్యాస కదా, గ్రీడీ డ్రాగన్ కదా, అది మొత్తం తినేసేదానికి కడుపులో నొప్పి వచ్చిందంట. హీ క్లస్టర్డ్ హీ స్టమక్ అండ్ గ్రోన్డ్. అది దాని పొట్ట మెలిపెడుతూ ఉంటే అది ఏడుస్తూ ఉందంట. హో ఐఎమ్ డైయింగ్, నేను చచ్చిపోతున్నానని చెప్పి ద మైస్ వర్ హైడింగ్ నియర్ బై. యోబా షౌటెడ్ ఫ్రమ్ ద హైడ్ అవుట్, ఇఫ్ యూ గో టు ద మౌంటైన్స్ యూ విల్ నెవర్ హ్యావ్ స్టమక్ ఏక్ అగైన్. అప్పుడు యోబా వెనక నుంచి అరిచింది. ఏమని ఆ డ్రాగన్కి ఏం చెప్పిందంటే, నువ్వు మౌంటైన్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నీకు ఎటువంటి కడుపు నొప్పి రాదని చెప్పి చెప్పింది. ద డ్రాగన్ బిలీవ్డ్ దెమ్. అప్పుడు ఆ డ్రాగన్ వాళ్ళని నమ్మింది అండ్ వెంట అవే, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ద ట్రేడర్స్ బిగాన్ కమింగ్ అగైన్ అండ్ ద మైస్ వర్ వెరీ హ్యాపీ. ఆ డ్రాగన్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తరిమి కొట్టాయి అనమాట వాటి తెలివితో. అవి వెళ్ళిపోయిన తర్వాత ట్రేడర్స్ కూడా రావడం మొదలు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి వాటికి ఫుడ్ దొరకడం మొదలుపెట్టింది. సో మైస్ అంతా కూడా ఈక్వల్ గా ఫుడ్ షేర్ చేసుకొని హ్యాపీగా నివసిస్తూ ఉన్నాయండి. సో ఇది ఈరోజు స్టోరీ. ఆ, అత్యాసపరురాలైన డ్రాగన్ మొత్తం తిని దాని కడుపులోకి తెచ్చుకుంది, అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దీంట్లో ఉన్న నౌన్స్ ఏమేంటి అని అంటే, నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్ వర్డ్ కదా. డ్రాగన్ అనేది, మైస్, క్యాసిల్, ట్రేడర్స్, బ్రెడ్, జామ్, కేవ్, ఇవన్నీ కూడా మనకి నౌన్స్ ఉన్నాయండి. ప్రనౌన్స్ ఏమున్నాయంటే ఐ, వి, హీ, దెమ్, యు, ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అంటే నేమ్కు బదులుగా వాడినవి. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ ఏమున్నాయి, లివ్డ్, బ్రాట్, సెడ్, రిప్లైడ్, ఏట్, వెంట్, షౌటెడ్, ఇవన్నీ కూడా వర్బ్స్ అన్నమాట. యాడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్, నౌన్ డిస్క్రైబ్ చేసేవి ఏమున్నాయి, గ్రీడీ డ్రాగన్, బిగ్ మౌస్, లిటిల్ మౌస్, యంగెస్ట్, టెరిబుల్, హ్యాపీ, ఓల్డెస్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఏమున్నాయంటే, వన్స్, డైలీ, ఆల్వేస్, అగైన్, నియర్ బై, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అండి. కమింగ్ టు ప్రిపోజిషన్స్. పొజిషన్స్ వర్డ్స్ ఏమున్నాయి, ఇన్, ఆన్, టు, ఫ్రమ్, నియర్, ఇన్ టు. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్స్, అండ్, బట్, వైల్, సో.
జాయినింగ్ వర్డ్స్ అన్నమాట కంజంక్షన్స్ అంటే. నెక్స్ట్ ఇంటర్జంక్షన్స్ అంటే ఎక్స్క్లమేషన్స్. హో, హా, ఇవన్నీ కూడా ఇంటర్జంక్షన్స్. ఈ రెండు ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి స్టోరీని మళ్ళీ డీటెయిల్గా రీడ్ చేసి వీటిలో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కడ ఇచ్చిన లిస్ట్ మీకు ఐడెంటిఫై చేశారా లేదా అనేది క్లియర్ కట్గా చూడండి. ఓకేనా అండి? ఇది ఈరోజు స్టోరీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.